ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 5 ఆగస్ట్ 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు మీ యోగ బలం ద్వారా ఈ పురాతన ప్రపంచాన్ని పరివర్తన చేసి నూతనంగా తయారు చేస్తారు. మీరు ఆత్మీక సేవ కొరకు ప్రకటితమయ్యారు. ఈరోజు ప్రశ్న: నమ్మకస్తులైన సత్యమైన పురుషార్థి పిల్లల లక్షణాలు ఏవి? జవాబు: నమ్మకస్తులైన పిల్లలు ఎప్పుడూ వారి పొరపాటును దాచిపెట్టరు, వెంటనే తండ్రికి వినిపిస్తారు. వారు చాలా నిరహంకారులుగా ఉంటారు. వారి బుద్ధిలో సదా ఈ ఆలోచనే ఉంటుంది: మేము ఎటువంటి కర్మ చేస్తామో దానిని అందరూ అనుసరిస్తారు అని. సెకండ్ పాయింట్: వారు ఎవరి డిస్సర్వీస్ను గురించి ఇతరులకు చెప్పరు. తమ సర్వీస్లోనే వారు నిమగ్నమై ఉంటారు. వారు ఎవరి అవగుణాలను చూసి తమ బుద్ధిని పాడు చేసుకోరు. పాట: ధైర్యం వహించు ఓ మానవ. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి ధైర్యంనిస్తున్నారు. ఉదాహరణకి లౌకిక తండ్రి కూడా ధైర్యంనిస్తారు కదా. మీరు రోగంతో దుఃఖపడే రోజులు పరివర్తనై సుఖపు రోజులు వస్తాయని రోగగ్రస్తులైన వారికి ధైర్యాన్ని ఇస్తారు కదా. హద్దులోని ఆ తండ్రి హద్దు ధైర్యంనిస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన తండ్రి పిల్లలకు అనంతమైన ధైర్యాన్ని ఇస్తున్నారు. పిల్లలు, ఇప్పుడు మీరు సుఖపడే రోజులు మాత్రమే రానున్నాయి. ఇక కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ ఇతరులకు కూడా నేర్పించండి. మీరు కూడా శివశక్తులు అయ్యారు. శివబాబా గారి శక్తి సేన తిరిగి ప్రకటితమైంది. గోపులైన వీరు కూడా ఆత్మలే. వీరందరూ శివుని నుంచే శక్తిని పొందారు. మీరు కూడా శక్తిని తీసుకుంటారు. ఇందులో కృప ఆశీర్వాదాల విషయమేదీ లేదని తండ్రి వివరించారు. స్మృతిలో ఉంటూ శక్తిని తీసుకుంటూ ఉండండి. స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనమవుతాయి. అంతేకాకుండా మీరు శక్తివంతులుగా అవుతూ ఉంటారు. శివశక్తి సేన ఎంత సర్వశక్తివంతమైంది అంటే అది పురాతన ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా మార్చేసింది. మనం యోగ బలం ద్వారా ఈ పురాతన ప్రపంచాన్ని పరివర్తన చేస్తామని మీకు తెలుసు. చేతి చూపుడు వేలి ద్వారా కూడా అల్లాను, భగవంతుణ్ణి స్మృతి చేయమని పైకే చూపిస్తారు. తండ్రి స్మృతి ద్వారా ఈ రాళ్ల పర్వతం అనగా ప్రపంచం పరివర్తన అవుతుందని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఫరిస్తాన్ స్థాపన చేస్తున్నాము. ప్రదర్శనలో బాగా సేవ చేయండి, శ్రమ చేయమని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. సమయం లభిస్తే అప్పుడు కూర్చొని నేర్చుకోండి. చాలా సహజమే. పిల్లలకు అన్ని రకాల శిక్షణ లభిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి కర్మల లెక్కాచారం వేరువేరుగా ఉంటుంది. కన్యల కర్మలు చాలా బాగున్నాయి. వివాహమైన వారు ఇలా అంటారు: ఈ సమయంలో ఒకవేళ మేము కన్యలుగా ఉంటే ఈ బంధనాల నుంచి ముక్తులై ఉండేవారము, స్వతంత్రమైన పక్షులుగా ఉండేవారము. కన్యలు స్వతంత్రమైన పక్షుల వంటి వారు, కానీ చెడు సాంగత్యం కారణంగా నష్టం వాటిల్లుతుంది. స్త్రీకి భర్త, పిల్లలు మొదలైన సంఖ్యలు ఎన్నో ఉంటాయి. ఇందులో ఆచార వ్యవహారాల సాంప్రదాయ పద్ధతుల బంధనాలు కూడా ఎన్నో ఉంటాయి. కన్యలకు ఏ విధమైన బంధనాలు ఉండవు. ఇప్పుడు బొంబాయిలో కూడా కన్యలు తయారవుతున్నారు. మా ప్రాంతాన్ని మేమే పూర్తిగా సంభాలన చేస్తాము అని వారంటారు. అందరూ వారి వారి ప్రాంతాల కొరకు ఎంతో శ్రమ చేస్తూ ఉంటారు. మాది గుజరాత్, మాది యూపీ అని అంటారు. మీరిప్పుడు మీ స్వరాజ్యాన్ని తీసుకుంటున్నారు. ఇందులో నేను ఫలానా ప్రాంతానికి చెందిన వాడిని అని కూడా ఉండరాదు. మీరు ఎవరి పట్ల ఈర్ష్య ఉంచుకోరాదు. ఎవరి అవగుణాలను మొదలైన వాటిని చూసి బుద్ధిని చెడిపేసుకోరాదు. మేము ఎంతమంది ఆత్మలకు అనగా సోదరులకు సుఖంనిచ్చే మార్గాన్ని తెలిపించామని మీకు మీరే చూసుకోవాలి. ఒకవేళ దారి తెలిపించలేదంటే వారు ఎందుకు పనికిరారు. తండ్రి హృదయంలో స్థానం పొందలేరు. బాప్దాదా హృదయం పైకి ఎక్కలేకపోతే
సింహాసనంపై కూడా కూర్చోలేరు. కొంతమంది పిల్లల్లో సర్వీస్ చేయాలనే చాలా మంచి ఉత్సాహం ఉండటాన్ని, వారిలో ఏమాత్రం దేహాభిమానం లేకపోవటం బాబా గమనించారు. మరికొందరిలో చాలా అహంకారం ఉంది. వారు తమపై కాక బాబాపై కృప చూపిస్తున్నామని భావిస్తారు. ఎప్పుడూ ఎవరిలోనూ అవగుణాలను చూడరాదు. ఫలానా వారు ఇలా ఉన్నారు, ఇలా చేస్తారు, ఈ రోజుల్లో ఇలాంటి కుపుత్రులు కూడా ఉన్నారని భావించరాదు. ఇతరుల డిస్సర్వీస్ని గురించి వర్ణిస్తూ ఉంటారు. ఫలానా వారు ఈ విధంగా ఉన్నారు, ఇలా చేస్తున్నారు అని అంటారు. అరే, మీరు మీ సర్వీస్ చేయండి. బ్రాహ్మణ పిల్లల కర్తవ్యం సర్వీస్లో నిమగ్నం అవ్వటం. తండ్రి కూర్చుని ఉన్నారు. తండ్రి వద్దకు అన్ని రకాల సమాచారం వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరి అవస్థను గురించి తండ్రికి తెలుసు. వారు చేసే సర్వీస్ని చూసి మహిమ కూడా చేస్తారు. పిల్లల్లో సర్వీస్ చేయాలనే ఉత్సాహం పొంగుతూ ఉండాలి. ప్రతి ఒక్కరూ ఈ ఆత్మిక సర్వీస్ ద్వారా స్వకల్యాణం చేసుకోవాలి. ఆ వ్యాపారాలు మొదలైనవి జన్మాంతరాలు చేస్తూ వచ్చారు. ఈ వ్యాపారాన్ని చాలా అరుదుగా ఏ ఒక్కరో చేస్తారు. సేవ చేసేందుకు బాబా చాలా సహజమైన ఉపాయాలను తెలియచేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఇతరులను నిందించకండి. ఇలా చాలామంది నిందిస్తూ ఉంటారు. మంచి మంచి పురుషార్థులను కూడా మాయ ముక్కు పట్టుకుంటుంది. తండ్రిని స్మృతి చేయకుంటే మాయ పట్టేస్తుంది. తండ్రి కూడా అంటారు, సాధారణ తనువులో వచ్చిన నన్ను గుర్తించలేకపోతారు, ఇలా చేయవచ్చునని బాబా కూడా సలహానిస్తారు. వారి స్థితి ఎలా ఉంటుంది అంటే, బాబా కొద్దిగా ఏమైనా అన్నారు అంటే ద్రోహులుగా అయిపోతారు. బాబా కూడా తమ సలహాను పంపిస్తారు. ఎలుకకు పసుపు కొమ్ము దొరకగానే తానొక పెద్ద వ్యాపారిగా అయిపోయానని భావిస్తుందని సామెత ఉంది కదా. మేము డిస్సర్వీస్ చేస్తున్నామని వారు భావించరు. పొరపాట్లు అనేక మంది ద్వారా జరుగుతూ ఉంటాయి. అవస్థ ఒక్కొక్కసారి ఉన్నతంగా, ఒక్కొక్కసారి నీచంగా అవుతూ ఉండటం జరుగుతూ ఉంటుంది. అందరూ తమ అవస్థను తాము చూసుకోవాలి. నమ్మకస్తులైన పిల్లలు తమ అవస్థను గురించి వెంటనే తెలియచేస్తారు. కొందరు తమ పొరపాట్లను దాచుకుంటారు. ఇందులో చాలా నిరహంకారితనం అవసరం. సర్వీస్ వృద్ధి చేయటంలో నిమగ్నం అవ్వాలి. సదా ఈ ఆలోచన ఉండాలి. ఏ విధమైన కర్మ మేము చేస్తామో మనల్ని చూసి అందరూ చేస్తారు. నేను ఎవరినైనా నింద చేస్తే ఇతరులు కూడా అలాగే చేస్తారు. చాలామందికి ఇటువంటి ఆలోచన రాదు. మీరు మీ సర్వీస్లో నిమగ్నం అవ్వండి తండ్రి వివరిస్తారు. అలా చేయనచో చాలా పశ్చాత్తాపం చెందవలసి ఉంటుంది. చాలామంది శత్రువులుగా కూడా అవుతారు. మీరిప్పుడు శూద్రుల నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులుగా అయ్యారు. ఎవరిలోనైనా పంచ వికారాలు ఉంటాయో వారు అసురీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు దైవీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు దేవతలుగా అయ్యేందుకు వికారాలపై విషం పొందుతున్నారు. దేవతలు ఇక్కడ లేరు. దేవతలు సత్యుగంలో ఉంటారు. మీరిప్పుడు దైవీ సాంప్రదాయానికి చెందిన వారిగా అవుతున్నారు. పిల్లలైన మీకిప్పుడు ఇతరులకు వివరించేందుకు మంచి అవకాశం లభిస్తుంది. ప్రదర్శనలో బాగా అర్థం చేయిస్తూ ఉండండి. ప్రదర్శని మేళాల్లో అందరి నాడి తెలిసిపోతుంది. ప్రొజెక్టర్ ద్వారా ఎవరికి అర్థం చేయించలేరు. సన్ముఖంలో వివరించే దాని నుండే అర్థం చేసుకోగలరు. ప్రదర్శని మేళాలు చాలా మంచివి. అందులో మీరు రాయవచ్చు కూడా. ప్రదర్శనలు మేళాలు జరపాలనే ఉత్సాహం ఉండాలి. రెగ్యులర్గా చదువుకోవటం ద్వారానే నష ఎక్కుతుంది. బంధనంలో ఉన్నవారు ఇంట్లో ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనం అవుతాయి. ఇంట్లో కూర్చుని స్మృతి చేయటం కూడా మంచిదే. కానీ స్మృతి చేయటం పిల్లల కొరకు చాలా కష్టమైపోయింది. ఏ తండ్రి ద్వారా 21 జన్మల వారసత్వం లభిస్తుందో వారినే స్మృతి చేయరు. బాగా ఉపన్యసించు మహారథులు కూడా తండ్రిని స్మృతి చేయరు. ఉదయం కూడా లేవరు. లేచిన కూర్చోగానే తూగుతూ కునుకుపాట్లు పడుతూ ఉంటారు. స్మృతి చేసేందుకు ఉదయం వేళ చాలా మంచిది. భక్తి మార్గంలో కూడా ఉదయాన్నే లేచి స్మృతిలో కూర్చుంటారు. కానీ వారిది దిగే కళ. ఇక్కడ ఎక్కే విషయం ఉంది. మాయ ఎన్నో విఘ్నాలు కలిగిస్తుంది. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయకుంటే ధారణ ఎలా జరుగుతుంది?
వికర్మల వినాశనం ఎలా అవుతాయి? ఇక మురళిని నడిపించటం అనేది చిన్నపిల్లలు కూడా నేర్చుకుని అర్థం చేయించగలరు. ఈ చదువు పెద్దవారి కొరకు. ఇది ఎంతో గొప్ప విశ్వవిద్యాలయం. మమ్మల్ని చదివించేవారెవరు అనే నష పిల్లల్లో ఉండటం లేదు. మాయ ఎవరినైనా మోసం చేసింది అంటే మనం వారిని చూడకుండా మన సర్వీసులో మనం నిమగ్నమై ఉండాలని అనుకోరు. తండ్రి వద్ద అన్ని రకాలైన సమాచారం వస్తూ ఉంటుంది. కొందరు దేహాభిమానంలోకి వచ్చి వీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారని అంటారు. ఈ విధంగా ఇతరులను నిందించటంలోనే సమయాన్ని వ్యర్థం చేసుకుంటారు. మీ పని సర్వీస్ చేయటం. ఏదైనా విషయం ఉంటే తండ్రికి సూచననిచ్చి ఇక వదిలేయాలి. పరిచింతన చేయరాదు. రాత్రి పగలు పిల్లల సేవలో నిమగ్నమవ్వాలి. మీ వ్యాపారమే ఇది. వీరు శివబాబా, వీరు ప్రజాపిత బ్రహ్మ అని ప్రతిరోజు ప్రదర్శనలో అర్థం చేయిస్తూ ఉండాలి. కల్పక్రితం కూడా ప్రజాపిత బ్రహ్మకు గాయనం ఉంది. ప్రజాపిత బ్రహ్మ ద్వారా శివబాబా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని అంతకుముందు అసలు మనుషులు లేనే లేరని కాదు. మనుష్య సృష్టిని రచిస్తారు అనగా ముళ్ళను పుష్పాలుగా తయారు చేస్తారు. బ్రహ్మ ద్వారా సృష్టిని రచించినట్లయితే పైన కూర్చుని సృష్టిని రచించరు కదా. బ్రహ్మ ఇక్కడే ఉంటాడు కదా. ఎంతో స్పష్టంగా అర్థం చేయించడం జరుగుతుంది. తండ్రి చెప్తున్నారు, నేను ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించి మనుషులను దేవతలుగా తయారు చేస్తాను. అందువల్ల పిల్లలు సర్వీస్లో రాత్రి పగలు శ్రమ చేయాలి. వ్యాపార వ్యవహారాల నుండి కొంత సమయాన్ని తీసి ఇందులో నిమగ్నం అవ్వాలి. సమయం లభించదని అనరాదు. రోగగ్రస్తులైతే ఇప్పుడు సమయం లేదని చెప్తారా? పురుషార్థం చేయాలి. ప్రేరణతో ఏమీ జరగదు. భగవంతుడి ద్వారానే ప్రేరణతో ఏ పని జరగదన్నప్పుడు ఇక ఇతరుల ద్వారా ఎలా జరుగుతుంది? భగవంతుడు ఏమైనా చేయగలడని అనుకుంటారు. మరణించిన వారిని కూడా జీవింపచేస్తారని భావిస్తారు. అరే, మీరు భగవంతుణ్ణి ఓ పతిత పావన రండి, వచ్చి మమ్మల్ని పతితుల నుండి పావనంగా చేయమని పిలుస్తారు. వారు వచ్చి అదే పని చేస్తారు. అంతే, ఇంకేమీ చేయరు. వచ్చి మరణించిన వారిని పునర్జీవితులుగా అయ్యేలా చేయమని మీరు వారిని పిలవరు కదా. వారు పతిత పావనులు. భారతదేశం పావనంగా ఉండేది కదా. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పం వచ్చి పావనంగా చేస్తాను. మాయ వచ్చి మళ్ళీ పతితంగా తయారు చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను పావనంగా చేసేందుకు వచ్చాను. ఎంతో సహజమైన విషయాలను వినిపిస్తారు. యూనానీ డాక్టర్ మొదలైన వారు పెద్ద పెద్ద రోగాలను కూడా వేర్లు మూలికలతో నయం చేస్తారు. అప్పుడు వారికి మహిమ జరుగుతుంది. ఎవరికైనా పిల్లలు పుట్టినా లేక ధనం లభించినా గురు కృప కలిగిందని అంటారు. పిల్లవాడు మరణిస్తే ఇది డ్రామాలో నిశ్చితమని అంటారు. ఈ విషయాలన్నీ పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. సన్యాసులు పవిత్రంగా ఉండటం వలన వారిని గౌరవిస్తారు. కానీ వారు హఠయోగులు, రాజయోగాన్ని నేర్పించలేరు. వారు సన్యాసులు, మీరు గృహస్థులు. మరి మీరెలా మిమ్మల్ని వారి అనుచరులమని చెప్పుకుంటారు? తండ్రి అంటారు, పిల్లలు పూర్తిగా అనుసరించాలి. మన్మనా భవ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రంగా అవుతారు. అంతేకాక నా చేతిలో వస్తారు. నేను సదా పావనుడును. మనుషులు పతితంగా చేస్తే తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. వారు పవిత్రత, సుఖశాంతుల సాగర్లు. మిమ్మల్ని కూడా అలా తయారు చేస్తున్నారు. మీరు యోగబలంతో ఆత్మను పవిత్రంగా చేసుకుంటారు. మనకు ఫస్ట్ క్లాస్ అయిన శరీరం లభిస్తుందని మీకు తెలుసు. మనుషులను దేవతలుగా ప్రాక్టికల్లో తయారు చేయాలి. కేవలం దేవత వస్త్రాలు ధరించడం మాత్రమే కాదు, స్వయం పైన పూర్తి గమనం ఉండాలి. దేహాభిమానం ఉండరాదు. బాబా, మేం మీ నుండి వారసత్వాన్ని తీసుకుని తీరుతామని భావించాలి. మేం భారతదేశాన్ని శ్రేష్టాచారిగా చేసే తీరుతామని అంటారు. ఇలా నిశ్చయం గలవారే అంటారు కదా. ఇంత త్వరగా ఎలా జరుగుతుంది అని కొందరు అంటారు. నిజానికి ఇటువంటి సంశయాన్ని ఎప్పటికీ తీసుకురాకూడదు. సంశయంలోకి రావటం వలన సర్వీస్లో డేలా పడిపోతారు. సమయం చాలా తక్కువగా ఉంది. ఎంత వీలైతే అంత పూర్తి పురుషార్థం చేయాలి. ఎక్కడైనా కొద్దిగా యుద్ధం, ఉపద్రవాలు జరిగినట్లయితే ఎంతగా పురుషార్థం చేయటం ప్రారంభిస్తారో చూడండి. మేం పూర్తిగా స్మృతిలో ఉండటం లేదు. మరి ఆ సమయంలో పెనుగులాడలేమని
భావిస్తారు. ఆ సమయంలో చాలా ఆపదలు మొదలైనవి వస్తాయి. అందుకే తండ్రి చెప్తున్నారు, ఎంత వీలైతే అంత వేగంగా పురుషార్థం చేస్తూ ఉండండి. ఇది ఆత్మల పరుగు పందెం. తండ్రి ఎంతో బాగా అర్థం చేయిస్తారు. లక్ష్యం వరకు వెళ్ళి అనగా తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచంలోకి తిరిగి రావాలి. ఇది చాలా సూక్ష్మమైన పరుగు పందెం. తండ్రి చెప్తున్నారు, నన్ను తాకి అనగా మూలవతనంలోకి వచ్చి మళ్ళీ క్రిందకి రావాలి. యోగయుక్తంగా ఉండేవారే మొట్టమొదట వస్తారు. ముక్తిధామంలోకి వెళ్ళాలని కోరుకుంటారు కదా. అందువలన తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే చేరుకోగలరు. ముక్తిధామానికి వెళ్ళటం అందరికీ ఇష్టమే. తర్వాత పాత్రను అభినయించేందుకు మళ్ళీ క్రిందకు వస్తారు. మోక్షం అనేది ఎవరికీ లభించదు. ఈశ్వర్య చరిత్ర భూగోళాల్లో మోక్షం అనే పదమే లేదు. ఒక్క సెకండ్లో మీకు జీవన్ముక్తి లభిస్తుంది. మిగిలిన వారందరూ ముక్తులై వెళ్ళిపోతారు. రావణ రాజ్యం నుండి ముక్తులుగా అవ్వవలసిందే. ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో వారు అంత ఉన్నతమైన పదవిని పొందుతారు. పిల్లలు అత్యంత మధురంగా తయారవ్వాలి. చాలా మధురమైన స్వభావం ఉండాలి. క్రోధులుగా అవ్వరాదు. దుర్వాసుడు అనే పేరు ఉంది కదా. ఈ రాజఋషుల్లో కూడా కొందరు అలాంటి వారు ఉన్నారు. నేను ఏం చేస్తున్నాను, దీని ద్వారా నాకు ఏ పదవి లభిస్తుందని మీ హృదయంపై చేతినుంచుకుని ప్రశ్నించుకోవాలి. సర్వీస్ ఏమీ చేయలేదు, తమ సమానంగా తయారు చేయలేదంటే ఇక ఎలాంటి పదవి లభిస్తుంది? కొద్దిగా సర్వీస్ చేసి దానితోనే సంతోషపడరాదు. తండ్రి చెప్తున్నారు, పిల్లలకు పూర్తి రాజ్యభాగ్యాన్ని ఇచ్చేందుకు నేను వచ్చాను. కనుక ధైర్యం ఉంచి చేసి చూపించాలి. కేవలం చెప్పటం వలన జరగదు కదా. తండ్రి సర్వీసులో ఎముకలను సైతం ఇవ్వాలి. అలా చేస్తారు కూడా. కానీ ఎక్కడైనా దేహాభిమానం వచ్చింది అంటే నష వచ్చేస్తుంది, క్రింద పడిపోతారు. మాయ కూడా తక్కువ శక్తివంతమైందేమీ కాదు. తండ్రి శ్రీమతానుసారంగా నడవకపోతే మాయ యుద్ధం చేస్తుంది. అప్పుడు తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. తండ్రి సుఖధామానికి అధికారిగా చేస్తారు. కనుక మీపై మీకు దయ కలగాలి. తండ్రి చాలా సులభమైన సలహా ఇస్తారు. మాయ తుఫాన్లు చాలా వస్తాయి, కానీ మహావీరులు కావాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, సర్వీస్లో ఉత్సాహం ఉంచుకొని స్వకల్యాణం మరియు ఇతరుల కళ్యాణం కూడా చేయాలి. ఎవరి డిస్సర్వీస్ను వర్ణించరాదు. పరిచింతన చేయటంలో తమ సమయాన్ని పోగొట్టుకోరాదు. సెకండ్ పాయింట్, నమ్మకస్తులుగా నిరహంకారులుగా అయి సేవను వృద్ధి చేయాలి. ఉదయాన్నే లేచి తండ్రిని ప్రేమతో స్మృతి చేయాలి. చెప్పటం చేయటం సమానంగా చేసుకోవాలి. ఈరోజు వరదానము. మన్మనా భవస్థితి ద్వారా మనసులోని భావాలను తెలుసుకునే సఫలతా స్వరూప భవ. ఏ పిల్లలైతే మన్మనా భవస్థితిలో స్థితమై ఉంటారో వారు ఇతరుల మనోభావాలను తెలుసుకోగలరు. మాటలు ఎలా ఉన్నా వాటి భావం ఏదో దానిని తెలుసుకునే అభ్యాసం చేస్తూ ఉండండి. ప్రతి ఒక్కరి మనోభావనలను అర్థం చేసుకున్నట ద్వారా వారు ఏం కోరుకుంటున్నారో లేక ఏ ప్రాప్తి కావాలనే కోరిక ఉందో దానిని పూర్తి చేయగలరు. దీని ద్వారా వారు అవినాశి పురుషార్థులుగా అయిపోతారు. తర్వాత కొంత సమయంలోనే సేవ యొక్క సఫలత చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాక మీరు పురుషార్థి స్వరూపులకు బదులు సఫలతా స్వరూపులుగా అయిపోతారు. స్లోగన్. నిద్రించే సమయంలో అన్ని విషయాలు తండ్రికి అప్పగించి ఖాళీగా అయిపోండి. అప్పుడు వ్యర్థము లేక వికారీ స్వప్నాలు రావు. అవ్యక్త సూచన. అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ పవిత్రంగా అవ్వండి. ఆత్మలైన మీరు బ్రాహ్మణ జీవితంలో శరీరాన్ని మరియు ప్రకృతిని కూడా పవిత్రంగా చేసేస్తారు. అందువలన శరీరం కూడా పవిత్రంగా ఉంటుంది, ఆత్మ కూడా పవిత్రంగా ఉంటుంది. సంపూర్ణ పవిత్రత అనగా అపవిత్రత అంశ మాత్రం కూడా ఉండరాదు.
ఎందుకంటే ఎంత పవిత్రత ఉంటుందో అంత బ్రాహ్మణ జీవితం యొక్క పర్సనాలిటీ ఉంటుంది. పవిత్రత తక్కువగా ఉంటే పర్సనాలిటీ కూడా తక్కువే. ఈ పవిత్రత పర్సనాలిటీ సేవలో కూడా సహజంగా సఫలతను ఇప్పిస్తుంది. అచ్చా, ఓం శాంతి.